తెలుగు సాహిత్యంలో చిట్ట చివరి ప్రబంధం ఏది? ఫస్ట్ వన్ మనుచరిత్ర, సెకండ్ వన్ వసుచరిత్ర, థర్డ్ వన్ విజయ విలాసం, ఫోర్త్ వన్ పారిజాతాపహరణం. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఒక 3 to 5 seconds అయితే నేను టైం ఇస్తున్నాను. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. తెలుగు సాహిత్యంలోనే చిట్ట చివరి ప్రబంధం ఏది అంటే విజయ విలాసము. తెలుగు సాహిత్యంలోనే చిట్ట చివరి ప్రబంధం విజయ విలాసం. నెక్స్ట్ క్వశ్చన్, ఉలూచి, చిత్రాంగవధ, సుభద్ర వివాహాల గురించి తెలిపే ప్రబంధం ఏది? ఫస్ట్ వన్ విజయ విలాసం, సెకండ్ వన్ పారిజాతాపహరణం, థర్డ్ వన్ మనుచరిత్ర, ఫోర్త్ వన్ వసుచరిత్ర. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉలూచి, చిత్రాంగద, సుభద్ర వివాహాల గురించి తెలిపే ప్రబంధం విజయ విలాసము. ఓకేనా? విజయ విలాసం అనేది ఉలూచి, చిత్రాంగద, సుభద్ర వివాహాల గురించి తెలిపేటువంటి ప్రబంధం. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, శ్రీ తాపి ధర్మారావు గారు రచించిన హృదయోల్లాస వ్యాఖ్య ఏ ప్రబంధానికి చెందినది? ఫస్ట్ వన్ ఆముక్తమాల్యద, సెకండ్ వన్ వసుచరిత్ర, థర్డ్ వన్ విజయ విలాసం, ఫోర్త్ వన్ పారిజాతాపహరణం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, విజయ విలాసం. శ్రీ తాపి ధర్మారావు గారు రచించిన హృదయోల్లాస వ్యాఖ్య విజయ విలాసం అనే ప్రబంధానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, తెలుగులో మొట్టమొదట సారంగధర చరిత్ర రచించిన కవి ఎవరు? ఫస్ట్ వన్ వెంకట కవి, సెకండ్ వన్ విశ్వనాథ, థర్డ్ వన్ నన్నయ్య, ఫోర్త్ వన్ తిక్కన. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వెంకట కవి. తెలుగులో మొట్టమొదటి సారంగధర చరిత్ర రచించిన కవి ఎవరు అంటే వెంకట కవి. అయితే విజయ విలాసాన్ని కూడా ఈయనే రచించారు. ఇక్కడ మనం విజయ విలాసం అని చెప్పుకున్నాం కదా, ఈ విజయ విలాసం అనే ప్రబంధం కూడా మనకి ఇక్కడ సారంగధర చరిత్రను రచించినటువంటి కవి వెంకట కవి అండి. ఓకేనా? ఇక్కడ శ్రీ తాపి ధర్మారావు గారు రచించిన హృదయోల్లాస వ్యాఖ్య అనేది విజయ విలాసం అనే ప్రబంధానికి చెందినది. ఈ విజయ విలాసం అనే ప్రబంధం ఎవరు రచించారు అంటే వెంకట కవి రచించారు. అయితే ఈ విజయ విలాసం గురించి మనం చూసుకున్నట్లయితే చేమకూర వెంకట కవి భారత కథలో అవసరమైన కొన్ని చక్కని మార్పులు చేసి ప్రతిపద్య చమత్కారంతో విజయ విలాసాన్ని కావ్యంగా అయితే రచించారు. స్వతంత్ర కావ్యంగా ఎవరు రాశారు అంటే చేమకూర వెంకట కవి అండి. ఓకేనా? అలాగే తెలుగులో మొట్టమొదటి సారంగధర చరిత్ర రచించిన కవి కూడా మనకి ఈ వెంకట కవిగా మనము చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనము మరికొన్ని విషయాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వెంకట కవికి ఉన్నటువంటి కవితా గుణం ఏది అంటే ప్రతిపద్య చమత్కృతి. ప్రతిపద్య చమత్కృతి కవితా గుణం ఎవరికి ఉంది అంటే చేమకూర వెంకట కవికి ఉంది. అలాగే ఈ విజయ విలాసం అనే కావ్యం చమత్కారం లేకుండా ఒక పద్యం కూడా లేదని ప్రసిద్ధి పొందింది. చమత్కారం అనేదే లేని ఒక పద్యంగా కూడా ఇది ప్రసిద్ధి పొందింది అని మనము చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఏ గతి రచయించరేని సమకాలీకులు మెచ్చరు గదా అని విచారించిన కవి ఎవరు? ఫస్ట్ వన్ దూర్జటి, సెకండ్ వన్ తిక్కన, థర్డ్ వన్ మారద వెంకయ్య, ఫోర్త్ వన్ వెంకట కవి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఏ గతి రచయించిరేని సమకాలీకులు మెచ్చరు కదా అని విచారించిన కవి ఎవరు అంటే వెంకట కవి. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, పివి నరసింహారావు గారి ఆత్మకథ పేరేంటి? ఫస్ట్ వన్ వింగ్స్ ఆఫ్ ఫైర్, సెకండ్ వన్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, థర్డ్ వన్ ది ఇన్సైడర్, ఫోర్త్ వన్ డిస్కవరీ ఆఫ్ ఇండియా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ది ఇన్సైడర్. పివి నరసింహారావు గారి ఆత్మకథ పేరు ఏంటి అంటే ది ఇన్సైడర్. అలాగే మనం మరికొంత విషయాలు చూసుకున్నట్లయితే ఈ పివి నరసింహారావు గారి రచనలు ఏంటేంటి అంటే సహస్ర ఫండ్.
సహస్రఫణ్ అనే రచన చేశారు. అలాగే అబలా జీవితం అనే మరొక రచన కూడా చేశారు. సహస్రఫణ్ అలాగే అబలా జీవితం అనే మరొక రచన కూడా చేశారు. అయితే ఈయన యొక్క ఆత్మకథ పేరు ది ఇన్సైడర్. ఓకేనా, ది ఇన్సైడర్ అలాగే సహస్రఫణ్ అబలా జీవితం ఈ మూడు కూడా ఈయన రచించినటువంటి రచనలు. ది ఇన్సైడర్ అనేది ఈయన యొక్క ఆత్మకథ. ఓకేనా, ఈయన నడిపినటువంటి పత్రిక మనం చూసుకున్నట్లయితే కాకతీయ పత్రిక. పివి నరసింహారావు గారి పత్రిక ఏది అంటే కాకతీయ పత్రికను ఈయన నడిపారు. అలాగే ఈయన తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో గొల్ల రామవ్వ అనే కథను విజయ అనే కలం పేరుతో రాశారు. చూడండి, తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో గొల్ల రామవ్వ అనే కథను విజయ అనే కలం పేరుతో అయితే ఈయన రాయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. అబలా జీవితం అని పివి నరసింహారావు గారి అనువాదానికి మూల గ్రంథమైన పన్ లక్షత్ ఖాన్ ఘతో ఏ భాషా గ్రంథము? ఫస్ట్ వన్ మరాఠీ, సెకండ్ వన్ కన్నడ, థర్డ్ వన్ ఆంగ్లం, ఫోర్త్ వన్ బెంగాలీ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ అమ్మా, ఈ పన్ లక్షత్ ఖాన్ ఘతో అనేది మరాఠీ భాషా గ్రంథము. అబలా జీవితం అనే తెలుగులోకి ఈయన పివి నరసింహారావు గారు అనువాదం చేశారు. పివి నరసింహారావు హరినారాయణ్ ఆప్టే రచించిన, ఇది ఎవరు రచించారు ఈ పన్ లక్షత్ ఖాన్ ఘతో? హరినారాయణ్ ఆప్టే అనే ఆయన రచించినటువంటి పన్ లక్షత్ ఖాన్ ఘతో అనే మరాఠీ పుస్తకాన్ని అబల జీవితంగా తెలుగులోకి అనువదించారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. నవ్వే కత్తులు, రాక్షస జాతర అనే దీర్ఘ కవితల సంపుటి ఎవరి రచనలు? ఫస్ట్ వన్ సలంద్ర లక్ష్మీనారాయణ, సెకండ్ వన్ ముకురాల రామిరెడ్డి, థర్డ్ వన్ ఉత్పల సత్యనారాయణాచార్య, ఫోర్త్ వన్ ఇల్లిందర సరస్వతీదేవి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ముకురాల రామిరెడ్డి లేదా రామారెడ్డి నవ్వే కత్తులు, రాక్షస జాతర అనే దీర్ఘ కవితల సంపుటిని కూడా ఈయన రచించారు. అయితే ఈయన రచించినటువంటి మరికొన్ని నవలలు మనం చూసుకున్నట్లయితే, రచనలు చూసుకున్నట్లయితే మేఘదూత, దేవరకొండ దుర్గము, అలాగే హృదయ శైలి, ఉపరిశోధన, తెలుగు సాహిత్య నిఘంటువు, ఇలా మరికొన్ని రచనలు కూడా చేశారు. మొత్తం ఈయన రచించినటువంటి 7 రచనలు ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ మేఘదూత అండి, మేఘదూత. అలాగే దేవరకొండ దుర్గము, నవ్వే కత్తులు, హృదయ శైలి, రాక్షస జాతర, అలాగే ఉపరిశోధన, తెలుగు సాహిత్య నిఘంటువు ఈయన రచించినటువంటి రచనలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. తెలుగు నవలల్లో పాత్రోచిత యాస ప్రవేశపెట్టిందెవరు? ఫస్ట్ వన్ దాశరథి రంగాచార్యులు, సెకండ్ వన్ విశ్వనాథ, థర్డ్ వన్ పానుగంటి, ఫోర్త్ వన్ వేదం వెంకటరాయ శాస్త్రి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దాశరథి రంగాచార్యులు. తెలుగు నవలల్లో పాత్రోచిత యాస ప్రవేశపెట్టింది ఎవరు అంటే దాశరథి రంగాచార్యుల వారండి. అయితే ఈయన రచించినటువంటి మరికొన్ని నవలలు మనం చూసుకున్నట్లయితే చిల్లర దేవుళ్ళు, మోదుగుపోలు, జానపదము, మాయాజలతారు, రానున్నది ఏది నిజము, అమృతంగమయ, శరతల్పము, జీవనయాన్, ఇలా ఈయన రచించినటువంటి నవలలు ఇవి అండి. ఏంటేంటి? చిల్లర దేవుళ్ళు, అలాగే మోదుగుపూలు, జానపదము, మాయాజలతారు, రానున్నది ఏది నిజము, అమృతంగమయ, అలాగే శరతల్పము, ఇవి ఈయన రచించినటువంటి నవలలు. అయితే ఈయన ఒక ఆత్మకథను కూడా రచించారు. అది ఏంటి అంటే జీవనయానము అనే ఆత్మకథ ఎవరికి సంబంధించింది అంటే దాశరథి రంగాచార్యుల వారికి సంబంధించినది. అలాగే మరికొన్ని రచనలు ఈయన మనం చూసుకున్నట్లయితే శ్రీమద్ రామాయణము, శ్రీ మహాభారత
మహాభారతము, వేదము జీవనాదము, దేవదాసు ఉత్తరాలు, శకుంతల, మహాత్ముడు, సీతాచరితము, హరివంశము, నల్లనాగు, ఈ విధంగా మరికొన్ని రచనలు కూడా ఈయన చేశారు. ఎవరు అంటే దాశరథి రంగాచార్యులు. ఈయన ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్య ఉన్నారు కదా, ఆయన యొక్క సోదరుడే ఈ దాశరథి రంగాచార్యుల వారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. తెలంగాణ సాయుధ పోరాట గాథను మొదటిగా రచించిన కవి ఎవరు? ఫస్ట్ వన్ దాశరథి కృష్ణమాచార్యులు, సెకండ్ వన్ దాశరథి రంగాచార్యులు, థర్డ్ వన్ కాళోజీ, ఫోర్త్ వన్ వట్టికోట ఆళ్వారు స్వామి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అలాగే ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఎక్స్ప్లెనేషన్ బాగుంది మేడం ఇలానే కంటిన్యూ చేయండి అని చెప్పండి. ఒకవేళ వద్దు అనుకుంటే మామూలుగా చదువుకుని వెళ్ళిపోండి అని చెప్పండి, మీ ఇష్టం అది. ఆన్సర్ 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వట్టికోట ఆళ్వారు స్వామి. తెలంగాణ సాయుధ పోరాట గాథను మొదటిగా రచించిన కవి ఎవరు అంటే వట్టికోట ఆళ్వారు స్వామి. అయితే ఈయన కొన్ని పత్రికలు కూడా నడిపారు. ఏంటి అంటే తెలంగాణ పత్రికను నడిపింది ఎవరు అంటే ఈ యొక్క వట్టికోట ఆళ్వారు స్వామి. అలాగే ఇంకొక పత్రిక కూడా నడిపారు, గుమస్తా అనే పత్రికను నడిపింది కూడా వట్టికోట ఆళ్వారు స్వామి. తెలంగాణ అనే పత్రికను నడిపింది, అలాగే గుమస్తా అనే పత్రికను నడిపింది కూడా వట్టికోట ఆళ్వారు స్వామి. అయితే ఈయన రచనలు మరికొన్ని మనం చూసుకున్నట్లయితే జైలు లోపల, ప్రజల మనిషి, గంగు, గాలిపటము, రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు, జీవన రాగము. చూసుకోండి ఒకసారి. జైలు లోపల, ప్రజల మనిషి, గంగు, గాలిపటం, రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు, జీవన రాగం మరికొన్ని ఈయన రచించినటువంటి రచనలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. దాశరథి రంగాచార్యుల ఆత్మకథగా భావించబడే రచన ఏది? ఫస్ట్ వన్ చిల్లర దేవుళ్ళు, సెకండ్ వన్ మోదుగుపూలు, థర్డ్ వన్ జనపదం, ఫోర్త్ వన్ మాయా జలతారు. సో ఇందాక ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సో ఆన్సర్ కామెంట్ చేసేయండి. ఆత్మకథగా దేన్ని చెప్పారని చెప్పాను. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దాశరథి రంగాచార్యుల ఆత్మకథగా భావించబడే రచన ఏది అంటే మనకి మోదుగు పూలండి. మిగతావన్నీ కూడా ఈ చిల్లర దేవుళ్ళు, అలాగే ఈ జనపదము, మాయా జలతారు ఇవన్నీ కూడా ఆయన యొక్క నవలలు. ఓకేనా. అలాగే ఆత్మకథగా భావించబడేది మోదుగు పూలు. ఇక్కడ మోదుగు పూలు కాదండి, జీవనయానం వస్తుంది. నేను మరొకసారి చెక్ చేస్తాను. ఈయన దాశరథి రంగాచార్యుల ఆత్మకథ ఏంటి అంటే జీవనయానం. ఒకసారి చూసుకోండి, ఇక్కడ క్వశ్చన్లో కొంచెం రాంగ్ ఉన్నట్టుంది. మీరు ఒకసారి చెక్ చేయండి, నేను కూడా చెక్ చేస్తాను. ఆన్సర్ అనేది మీరు కామెంట్ చేయండి, నేను కామెంట్ని పిన్ చేస్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి, కొంచెం పొలైట్గా చెప్పండి. నేను వాటిని సరి చేసి కామెంట్ చేసి దాన్ని నేను పిన్ చేస్తాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. సరేనా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. దాశరథి రంగాచార్యులు తాను రచించిన ఏ నవలల్లో పర్ఫెక్ట్ రచన అని పేర్కొన్నారు? ఫస్ట్ వన్ చిల్లర దేవుళ్ళు, సెకండ్ వన్ మోదుగుపూలు, థర్డ్ వన్ జనపదం, ఫోర్త్ వన్ మాయా జలతారు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, మోదుగుపూలు. దాశరథి రంగాచార్యులు తాను రచించిన ఏ నవలల్లో పర్ఫెక్ట్ రచన అని పేర్కొన్నారు అంటే మోదుగుపూలని. సో నెక్స్ట్ క్వశ్చన్. చిల్లర దేవుళ్ళు అనే ప్రసిద్ధ నవలా రచయిత ఎవరు? ఫస్ట్ వన్ రంగాచార్యులు, సెకండ్ వన్ కృష్ణమాచార్యులు, థర్డ్ వన్ కాళోజీ, ఫోర్త్ వన్ వట్టికోట ఆళ్వారు స్వామి. ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. ఆన్సర్ కామెంట్ చేసేయండి త్వరగా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రంగాచార్యుల వారే. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. చాలా విశాలమైనది భారతదేశానికి చెందిన నవలయని శ్రీ దాశరథి రంగాచార్యులు ఉటకించిన తన నవల ఏది? ఫస్ట్ వన్ జనపదం, సెకండ్ వన్ మోదుగుపూలు, థర్డ్ వన్ చిల్లర దేవుళ్ళు, ఫోర్త్ వన్ మాయా జలతారు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా.
జనపదం అండి, చాలా విశాలమైనది, భారతదేశానికి చెందిన నవలయని శ్రీ దాశరథి రంగాచార్యులు ఉటకించిన తన నవల ఏది అంటే ఈ జనపదం. అలాగే మొత్తం సమాజాన్ని మైక్రోస్కోపిక్గా చూపిన నవల కూడా ఈ యొక్క జానపదం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. తొలి తెలుగు త్యర్థ కావ్యమైన రాఘవ యాదవ పాండవీయం రచయిత ఎవరు? ఫస్ట్ వన్ ధూర్జటి, సెకండ్ వన్ అహోబిల పండితుడు, థర్డ్ వన్ ఎలకూచి బాల సరస్వతి, ఫోర్త్ వన్ మారద వెంకయ్య. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎలకూచి బాల సరస్వతి. తొలి తెలుగు త్యర్థ కావ్యమైన రాఘవ యాదవ పాండవీయం రచయిత ఎవరు అంటే ఎలకూచి బాల సరస్వతి. సో నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్. తొలి అచ్చ తెలుగు కావ్యమైన యయాతి చరిత్ర రచయిత ఎవరు? ఫస్ట్ వన్ తెలగన, సెకండ్ వన్ విశ్వనాథ, థర్డ్ వన్ సోమన, ఫోర్త్ వన్ కందుకూరి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తొలి అచ్చ తెలుగు కావ్యమైన యయాతి చరిత్ర రచయిత ఎవరు అంటే తెలగన, అంటే పొన్నికంటి తెలగన అంటారు, పొన్నికంటి తెలగన అంటారు. అయితే ఈయన రచన యయాతి చరిత్ర అయితే ఎవరికి అంకితం ఇచ్చారు అంటే అమీఖాన్కు అంకితం ఇచ్చారండి. అచ్చ తెలుగులో నియమబద్ధమైన కావ్యం రచనకు పూనుకున్న మొట్టమొదటి కవి కూడా పొన్నికంటి తెలగన. అయితే తెలుగు సాహిత్యంలో పొన్నికంటి తెలగన అచ్చ తెలుగు ఆది కవిగా కూడా సుప్రసిద్ధుడు. చూడండి, ఈ యొక్క పొన్నికంటి తెలగన తెలుగు సాహిత్యంలోనే అచ్చ తెలుగు ఆది కవిగా కూడా సుప్రసిద్ధుడు ఎవరు అంటే ఈ యొక్క పొన్నికంటి తెలగనగా మనం చెప్పుకోవచ్చు. తెలుగులో నియమబద్ధమైన కావ్యం రచనకు పూనుకున్న మొట్టమొదటి కవి కూడా ఈ యొక్క పొన్నికంటి తెలగన. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్. కోరస్ కవిత సలంద్ర రచించిన ఏ కవితా సంకలనం నుండి గ్రహించబడింది? ఫస్ట్ వన్ చావు గీతం, సెకండ్ వన్ చిక్కనవుతున్న పాట, థర్డ్ వన్ వేడిగాలి, ఫోర్త్ వన్ దళిత మేనిఫెస్టో. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కోరస్ కవిత సలంద్ర రచించినటువంటి చావు గీతం అనే సంకలనం నుండి గ్రహించబడింది. చావు గీతం అనే సంకలనం నుండి గ్రహించబడింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్. కవులు పాఠ్య భాగాలలో తప్పుగా ఇవ్వబడింది గుర్తించండి అని అడిగారు. ఫస్ట్ వన్ తీయని పలకరింపు సరస్వతీదేవి ఇల్లెందల, సెకండ్ వన్ ఉద్యమ స్ఫూర్తి లక్ష్మీబాయి సంఘం, థర్డ్ వన్ ధర్మార్జునులు మొల్ల, ఫోర్త్ వన్ వాయసం మామిండ్ల రామగౌడ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంతవరకు నేను చేసిన వీడియోస్ ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, చక్కగా చూసుకోండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను వాటిని సరిచేసి పిన్ చేస్తాను. ఓకేనా. ఒక కొత్త కామెంట్గా నేను సరైన సమాధానాన్ని పిన్ చేస్తాను. సో దాన్ని చూసుకుందరు కానీ మీరు. అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయినా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఇలానే కంటిన్యూ చేయండి మేడం అని. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తప్పుగా ఇవ్వబడింది ధర్మార్జునులు మొల్ల. సో మరి రైట్ అయినవి ఏంటంటే తీయని పలకరింపు సరస్వతీదేవి ఇల్లెందల, తీయని పలకరింపు సరస్వతీదేవి ఇల్లెందల, అలాగే ఉద్యమ స్ఫూర్తి లక్ష్మీబాయి సంఘం, వాయసం వచ్చేసరికి మామిండ్ల రామగౌడ. ఓకేనా. అలాగే ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్ర మహాభారతం ఆంధ్ర శబ్ద చింతామణి రచించడం వలన నన్నయ్య పొందిన బిరుదులేవి? ఫస్ట్ వన్ ఆదికవి కవి బ్రహ్మ, సెకండ్ వన్ ఆదికవి కవి సార్వభౌమ, థర్డ్ వన్ శబ్ద శాసనుడు ఆదికవి, ఫోర్త్ వన్ ఆదికవి వాగను శాసనుడు. ఒక 3 to 5 seconds అయితే నేను మీకు టైం ఇస్తాను. ఆన్సర్ చెప్పేసిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఆది కవి వాగన శాసనుడు. ఆంధ్ర మహాభారతము, ఆంధ్ర శబ్ద చింతామణి రచించడం వలన నన్నయ్య పొందిన బిరుదులు వచ్చేసరికి ఆది కవి వాగన శాసనుడు. అయితే మనం మరికొంచెం విషయాలు ఈ నన్నయ్య గురించి తెలుసుకున్నట్లయితే మనకి ఈ నన్నయ్య అనేవాడు ఎన్నవ శతాబ్దం వాడు అంటే 11వ శతాబ్దం వాడండి. నన్నయ్య ఎన్నవ శతాబ్దం వాడు? 11వ శతాబ్దం వాడు. అలాగే ఈ నన్నయ్య ఎక్కడ ఎవరి ఆస్థానంలో చేసేవాడు అంటే రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో అయితే చేసేవాడు. నన్నయ్య ఎక్కడ చేసేవాడు అంటే రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో అయితే చేసేవాళ్ళు. అలాగే ఈ యొక్క సంస్థానం ఎక్కడ ఉంది? రాజరాజ నరేంద్రుని ఆస్థానం యొక్క సంస్థానం ఎక్కడ ఉంది అంటే రాజమహేంద్రవరము. ఓకేనా, రాజమహేంద్రవరంలో ఉంది. అలాగే ఈయన యొక్క రచనలు ఏంటి అంటే మహాభారతము, ఆంధ్ర శబ్ద చింతామణి. ఇక్కడ ఇచ్చాడు కదా మహాభారతము, ఆంధ్ర శబ్ద చింతామణి. అయితే ఈయనకి కొన్ని కవితా రీతులు కూడా ఉన్నాయి. అవేంటి అంటే మనకి నన్నయ్యకు సంబంధించి కవితా రీతులు ఫస్ట్ వన్ అక్షర రమ్యత. ఫస్ట్ వన్ అండి అక్షర రమ్యత. అలాగే ప్రసన్న కథ కవితార్థయుక్తి. ప్రసన్న కథ కవితార్థ యుక్తి. ఓకేనా, ప్రసన్న కథ కవితార్థ యుక్తి. అలాగే థర్డ్ వన్ నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. ఈ మూడు కూడా మనకి ఈ నన్నయ్యకు ఉన్నటువంటి కవిత రీతులు. ఓకేనా. అలాగే తెలుగులో పద్య విద్యకు ఆద్యుడు ఎవరు అంటే నన్నయ్య. తెలుగులో పద్య విద్యకు ఆద్యుడు ఎవరు అంటే నన్నయ్య. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్లో మరికొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాము. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఫోర్త్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, తెలుగు భాషకు సంస్కృతంలో వచ్చిన వ్యాకరణ గ్రంథం ఏది? ఫస్ట్ వన్ బాల వ్యాకరణం, సెకండ్ వన్ ఆంధ్ర భాషా భూషణం, థర్డ్ వన్ ఆంధ్ర శబ్ద చింతామణి, ఫోర్త్ వన్ ప్రౌఢ వ్యాకరణం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. తప్పైనా రైట్ అయినా కామెంట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలుగు భాషకు సంస్కృతంలో వచ్చిన వ్యాకరణ గ్రంథం ఆంధ్ర శబ్ద చింతామణి. అయితే ఈ ఆంధ్ర శబ్ద చింతామణి కూడా మనకి ఎవరు రచించారు అంటే నన్నయ్య కదా రచించాడు. నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని ఎందులో రచించాడు అంటే సంస్కృతంలో రచించాడండి. అందుకే తెలుగు భాషకు సంస్కృతంలో వచ్చిన వ్యాకరణ గ్రంథం ఏది అంటే ఈ యొక్క ఆంధ్ర శబ్ద చింతామణిగా మనము చెప్పుకోవచ్చు. ఈ నన్నయ్య ఈ ఆంధ్ర శబ్ద చింతామణి గ్రంథాన్ని సంస్కృతంలో రాయడం అయితే జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, జయం లేదా జయ సంహిత అని ఏ గ్రంథానికి పేరు? ఫస్ట్ వన్ భాగవతం, సెకండ్ వన్ భారతం, థర్డ్ వన్ పల్నాటి వీర చరిత్ర, ఫోర్త్ వన్ రామాయణం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మహాభారతాన్నే జయం లేదా జయ సంహిత అని పిలుస్తారు. జయం లేదా జయ సంహిత. అలాగే ఆది కావ్యం అని కూడా మహాభారతానికే పేరు, ఆది కావ్యం అని కూడా. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఆంధ్ర శబ్ద చింతామణికి టీకా రాసింది ఎవరు? ఫస్ట్ వన్ ఎలకోచి బాల సరస్వతి, సెకండ్ వన్ నన్నయ్య భట్టు, థర్డ్ వన్ అహోబిల పండితుడు, ఫోర్త్ వన్ నారాయణ భట్టు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆంధ్ర శబ్ద చింతామణికి టీకా రాసింది ఎవరు అంటే ఎలకూచి బాల సరస్వతి గారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, నన్నయ్య కవితా లక్షణాలు గల పద్యం ఏది? ఫస్ట్ వన్ శ్రీవాణి గిరిజశ్రీ రాయ, సెకండ్ వన్ సారమతీం గవీంద్రుడు, థర్డ్ వన్ రాజకులైన భూషణుండు, ఫోర్త్ వన్ శారద రాత్రులు జ్వల. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. సారమతీం గవీంద్రుడు. నన్నయ్య కవితా లక్షణాలు గల పద్యం ఏది అంటే సారమతీం గవీంద్రుడు. అయితే ఈ నన్నయ్యకి సంబంధించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకున్నట్లయితే తెలుగులో మార్గ కవితా పద్ధతికి ఆద్యుడు ఎవరు అంటే నన్నయ్య అండి. తెలుగులో మార్గ కవితా పద్ధతికి ఆద్యుడు నన్నయ్య.
అలాగే తెలుగులో కథన శైలికి ఆద్యుడు ఎవరు అంటే నన్నయ్య. తెలుగులో కథన శైలికి ఆద్యుడు ఎవరు అంటే నన్నయ్య. అలాగే తెలుగులో స్వేచ్ఛానువాదానికి ఆద్యుడు ఎవరు అంటే నన్నయ్య. తెలుగులో స్వేచ్ఛానువాదానికి ఆద్యుడు ఎవరు అంటే నన్నయ్య. అయితే సంస్కృతంలో మహాభారతాన్ని వ్యాసుడు రచించాడు. దాన్ని తెలుగులో అనువదించినప్పుడు మొదటివారు ఈ నన్నయ్య. ఓకేనా, మనం ఆల్రెడీ తెలుగులో పద్య విద్యకు ఆద్యుడు ఎవరు అంటే నన్నయ్య అని చెప్పుకున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. త్యాగ నిరతిలో డేగకు తన మాంసాన్ని కోసి ఇచ్చిన రాజు ఎవరు? ఫస్ట్ వన్ రంతిదేవుడు, సెకండ్ వన్ శిబి చక్రవర్తి, థర్డ్ వన్ బలి చక్రవర్తి, ఫోర్త్ వన్ విరోచనుడు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, శిబి చక్రవర్తి. త్యాగ నిరతిలో డేగకు తన మాంసాన్ని కోసి ఇచ్చిన రాజు శిబి చక్రవర్తి. నెక్స్ట్ క్వశ్చన్. శిబి చక్రవర్తి వద్దకు వచ్చిన పావురం ఎవరు? ఫస్ట్ వన్ అగ్నిదేవుడు, సెకండ్ వన్ వాయుదేవుడు, థర్డ్ వన్ ఇంద్రుడు, ఫోర్త్ వన్ వరుణదేవుడు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, అగ్నిదేవుడు. శిబి చక్రవర్తి వద్దకు వచ్చిన పావురం అగ్నిదేవుడు. సో నెక్స్ట్ క్వశ్చన్. త్యాగనిరతి పాఠ్యభాగంలోని ఇతివృత్తం ఏది? ఫస్ట్ వన్ కథ, సెకండ్ వన్ ఇతిహాసం, థర్డ్ వన్ పురాణం, ఫోర్త్ వన్ ప్రబంధం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, త్యాగనిరతి పాఠ్యభాగంలోని ఇతివృత్తం ఇతిహాసం. అలాగే రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. ఇతిహాసాలని వేటిని అంటారు? రామాయణ మహాభారతాలను అంటారు. మనకి క్వశ్చన్ రామాయణం ఏంటి అని ఈ క్రింది విధంగా ఇచ్చేయచ్చు. సో అప్పుడు ఇతిహాసం అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. బండారి బసవన్న ఎవరి ఆస్థానంలో దండనాయకుడు? ఫస్ట్ వన్ బిజ్జలుడు, సెకండ్ వన్ నన్నచోడుడు, థర్డ్ వన్ మహాదేవుడు, ఫోర్త్ వన్ అహోబిల పండితుడు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బిజ్జలుడు. బండారి బసవన్న బిజ్జలుని ఆస్థానంలో దండనాయకుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర ఆది కవి ఎవరు? ఫస్ట్ వన్ డాక్టర్ సినారే, సెకండ్ వన్ పాల్కురికి సోమన, థర్డ్ వన్ డాక్టర్ దాసరథి, ఫోర్త్ వన్ బమ్మెర పోతన. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పాల్కురికి సోమనాథుడు. తెలంగాణ రాష్ట్ర ఆది కవి ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు. అయితే ఈ పాల్కురికి సోమనాథుని గురించి మనం మరికొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే ఈయన 12వ శతాబ్దానికి చెందినవారండి. ఈ పాల్కురికి సోమన ఎన్నవ శతాబ్దానికి చెందినవారు? 12వ శతాబ్దానికి. అయితే ఈయన యొక్క రచనలు మనం చూసుకున్నట్లయితే ద్విపద కావ్యాలు ఒక 2 ఉన్నాయండి. ద్విపద కావ్యాలు ఒక 2 ఉన్నాయి. అవేంటి అంటే బసవ పురాణం, అలాగే పండితారాధ్య చరిత్రం. ఓకేనా, బసవ పురాణం, పండితారాధ్య చరిత్రం. దీని గురించి మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అయినా అడగొచ్చమ్మా. బసవ పురాణం అనేది ఎటువంటి కావ్యం? ద్విపద కావ్యం. పండితారాధ్య చరిత్రం అనేది ఎటువంటి కావ్యం? ద్విపద కావ్యం. అయితే ఈ ద్విపద కావ్యాలు బసవ పురాణం, పండితారాధ్య చరిత్రం ఎవరు రాశారు? పాల్కురికి సోమనాథుడు రాశారు. అలాగే పద్య కావ్యాలు కూడా ఈయన చాలా వరకు రాశారండి. అవేంటి అంటే అనుభవ సారము, బసవోదాహరణము, వృషాధిపా శతకము, చతుర్వేద సారము, చెన్నమల్లు శేషంలు. ఇవి మనకి పద్య కావ్యాలు. ఎవరు రాశారు? పాల్కురికి సోమనాథుడు. ఈ పాల్కురికి సోమనాథుడు ఏమేమి రాశారండి? అనుభవ సారము, బసవోదాహరణము, వృషాధిపా శతకము, చతుర్వేద సారము, చెన్నమల్లు శేషము. అలాగే తెలుగులో దేశీ కవితా రచనకు ఆద్యుడు ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. తొలి విజ్ఞాన సర్వస్వ గ్రంథమేది? ఫస్ట్ వన్ బసవ పురాణం, సెకండ్ వన్ అనుభవ సారం, థర్డ్ వన్ వృషాధిపా శతకం, ఫోర్త్ వన్ పండితారాధ్య చరిత్ర. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ సారీ గైస్, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పండితారాధ్య చరిత్ర. తొలి విజ్ఞాన సర్వస్వ గ్రంథం ఏది అంటే పండితారాధ్య చరిత్రం. ఆల్రెడీ ఈ పండితారాధ్య చరిత్రం అనేది ఎవరు రాశారు అంటే పాల్కురికి సోమనాథుడు రాశారు. ఇది ఒక ద్విపద కావ్యం అని మనము చెప్పుకున్నాం. ఓకేనా. అలాగే తొలి విజ్ఞాన సర్వస్వ గ్రంథం ఏది అన్నా కూడా పండితారాధ్య చరిత్ర. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. తొలి నిర్వచన కావ్యం ఏది? ఫస్ట్ వన్ అనుభవ సారం, సెకండ్ వన్ బసవ పురాణం, థర్డ్ వన్ వృషాధిప శతకం, ఫోర్త్ వన్ బసవ రగడ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. తొలి నిర్వచన కావ్యం అనుభవసారం. దీన్ని ఎవరు రాశారు అంటే పాల్కురికి సోమనాథుడే రాశారు. ఇది పాల్కురికి సోమనాథుడు రాసిన దాంట్లో పద్య కావ్యం. ఓకేనా. ఈ అనుభవసారం అనేది ఆయన రచించిన పద్య కావ్యం. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. రగడ, ద్విపద, శతకం, పంచకం, అష్టకం మొదలైన రచనలకు ఆద్యుడెవరు? ఫస్ట్ వన్ సోమన, సెకండ్ వన్ నన్నచోడుడు, థర్డ్ వన్ దోర్జటి, ఫోర్త్ వన్ పండితారాధ్యుడు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. The first one is the right answer. సోమన, రగడ, ద్విపద, శతకం, పంచకం, అష్టకం మొదలైన రచనలకు ఆద్యుడు ఎవరు అంటే మనకి సోమనాథుడు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. కామారి అనగా అర్థం ఏమిటి? కామారి అనగా అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ మన్మధుడు, సెకండ్ వన్ బ్రహ్మ, థర్డ్ వన్ శివుడు, ఫోర్త్ వన్ విష్ణువు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, శివుడు. కామారి అనగా శివుడు అని అర్థం. సో నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. తొలుత శైవ మతస్థుడిగా ఉండి తర్వాత వైష్ణవ భక్తుడిగా మారిన తెలంగాణ కవి ఎవరు? ఫస్ట్ వన్ సోమన, సెకండ్ వన్ తెనాలి రామలింగ కవి, థర్డ్ వన్ దోర్జటి, ఫోర్త్ వన్ పోతన. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బమ్మెర పోతన అండి. తొలుత శైవ మతస్థుడిగా ఉండి తర్వాత వైష్ణవ భక్తుడిగా మారిన తెలంగాణ కవి పోతన. అయితే ఈయన ఎన్నవ శతాబ్దం వాడు అంటే 15వ శతాబ్దం వాడు. పోతన 15వ శతాబ్దం వాడండి. ఈయన యొక్క కవితా శైలి ఏ విధంగా ఉంటుందంటే మధుర కవితా నిర్మాణం. మధుర కవితా నిర్మాణంగా ఈయన యొక్క శైలి ఉంటుంది. అలాగే ఈయనకు ఉన్నటువంటి బిరుదులు మనం చూసుకుంటే సహజ పండితుడు, అలాగే నిగర్వ చూడామణి. సహజ పండితుడు అలాగే నిగర్వ చూడామణి అని ఈయనకి ఉన్నటువంటి బిరుదులు. అలాగే ఈయన కొన్ని రచనలు కూడా చేశారు. ఏంటేంటి? వీరభద్ర విజయము, నారాయణ శతకము, భోగిని దండకము, మహాభాగవతము. వీరభద్ర విజయము, నారాయణ శతకము, భోగిని దండకము, అలాగే మహాభాగవతం. ఓకేనా. అలాగే శ్రీనాథుని సమకాలీకుల్లో అగ్రగణ్యుడు ఎవరు అంటే మనం పోతనగా చెప్పవచ్చు. సో ఇది పోతనకు సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్. మద్యపాన నిరోధము అనే కావ్య రచయిత ఎవరు? ఫస్ట్ వన్ వానమామలై వరదాచార్యులు, సెకండ్ వన్ గంగుల సాయిరెడ్డి, థర్డ్ వన్ పండిత రామ సింహకవి, ఫోర్త్ వన్ దాశరథి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, గంగుల సాయిరెడ్డి. మద్యపాన నిరోధం అనే కావ్య రచయిత ఎవరు అంటే గంగుల సాయిరెడ్డి. అయితే ఈ గంగుల సాయిరెడ్డికి సంబంధించి మరి కొంచెం ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే ఈయన రచనలు చూసుకుంటే మనము కాపు బిడ్డ, తెలుగు పలుకు, వర్షయోగము, మద్యపాన నిషేధము, గణిత రహస్యము, ఆరోగ్య రహస్యము. అయితే ఇక్కడ మనకి ఈ గంగుల సాయిరెడ్డికి సంబంధించి మరికొన్ని మనం రచనలు చూసుకుంటే కాపు బిడ్డ అండి, ఫస్ట్ది కాపు బిడ్డ, అలాగే తెలుగు పలుకు, అలాగే వర్షయోగము, మద్యపాన నిరోధము, గణిత రహస్యము, అలాగే ఆరోగ్య రహస్యము. ఇవి ఈయనకు సంబంధించినటువంటి రచనలు. అయితే ఈ గంగుల సాయిరెడ్డి ప్రధానంగా రైతు కవి. ఓకేనా. రైతు కవి ఎవరు అంటే గంగుల సాయిరెడ్డి. సో నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్. దృష్టాంత అలంకారం గల శతకం ఏది? ఫస్ట్ వన్ సుమతి శతకం, సెకండ్ వన్ భాస్కర శతకం, థర్డ్ వన్ వేమన శతకం, ఫోర్త్ వన్ శ్రీకాళహస్తీశ్వర శతకం. సరైన సమాధానం చెప్పేయండి అమ్మా.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, భాస్కర శతకం. దృష్టాంత అలంకారం గల శతకం భాస్కర శతకం. నెక్స్ట్ క్వశ్చన్, విద్వత్ కవి బిరుదాంకితుడు ఎవరు? ఫస్ట్ వన్ మారద వెంకయ్య, సెకండ్ వన్ పురుషోత్తమాచార్యులు, థర్డ్ వన్ శ్రీపతి భాస్కర కవి, ఫోర్త్ వన్ పండిత రామసింహ కవి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పురుషోత్తమాచార్యులు. విద్వత్ కవి బిరుదాంకితుడు ఎవరు అంటే పురుషోత్తమాచార్యులు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోక్ టేల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రచించింది ఎవరు? ఫస్ట్ వన్ బిరుదురాజు రామరాజు, సెకండ్ వన్ ఆర్వీఎస్ సుందరం, థర్డ్ వన్ నాయని కృష్ణకుమారి, ఫోర్త్ వన్ సిపి బ్రౌన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బిరుదురాజు రామరాజు. ఫోక్ టేల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రచించింది బిరుదురాజు రామరాజు అండి. అయితే ఈ బిరుదురాజు రామరాజు గురించి మనం చూసుకుంటే ఈయనకి కొన్ని రచనలు ఉన్నాయి. ఏంటి అంటే తెలుగు జానపద గేయ సాహిత్యము, చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగున పడిన మాణిక్యాలు, అలాగే ఉర్దూ తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణము, తెలంగాణ పిల్లల పాటలు, త్రివేణి, ఫోక్ టేల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే ఫోక్ లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినా కూడా ఈయన రచించింది. ఓకేనా, ఫోక్ టేల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే ఫోక్ లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తెలుగు శాఖాధ్యక్షుడిగా డీన్గా కూడా పనిచేయడం అయితే జరిగింది. అలాగే తెలుగు జానపద సాహిత్యం అనగానే మనకి గుర్తుకు వచ్చే మొదటి వ్యక్తి ఎవరు అంటే ఆచార్య బిరుదురాజు రామరాజు గారండి. ఓకేనా, సో ఈయనకి సంబంధించిన రచనలు మరొకసారి చూసుకున్నట్లయితే తెలుగు జానపద గేయ సాహిత్యము, చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగున పడిన మాణిక్యాలు, ఉర్దూ తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణము, అలాగే తెలంగాణ పల్లె పాటలు, తెలంగాణ పిల్లల పాటలు, త్రివేణి, ఫోక్ టేల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే ఫోక్ లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్, తెలంగాణ వీరుడు వీరగాథలు రచించింది ఎవరు? ఫస్ట్ వన్ ఆర్వీఎస్ సుందరం, సెకండ్ వన్ కట్టమంచి, థర్డ్ వన్ బి రామరాజు, ఫోర్త్ వన్ సురవరం ప్రతాపరెడ్డి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. చెప్పాను ఇప్పుడే, బి రామరాజు అంటే బిరుదురాజు రామరాజు అండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ వీరుడు వీరగాథలు రచించింది ఎవరు అంటే నేను ఆల్రెడీ చెప్పా ఆ రచనల్లో. సో బిరుదురాజు రామరాజు. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్, త్రివేణి జానపద సంకలనం ఎవరిది? ఫస్ట్ వన్ నాయని కృష్ణకుమారి, సెకండ్ వన్ బి రామరాజు, థర్డ్ వన్ సురవరం ప్రతాపరెడ్డి, ఫోర్త్ వన్ ఆర్వీఎస్ సుందరం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అది కూడా నేను చెప్పేస్తాను. సో బి రామరాజు, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బిరుదరాజు రామరాజు. త్రివేణి అనేది జానపద సంకలనం, ఇది బి రామరాజు గారి యొక్క రచన. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్, అప్పగింత పాటలు ఏ కోవకు చెందినవి? ఫస్ట్ వన్ పౌరాణిక పాటలు, సెకండ్ వన్ స్త్రీల పాటలు, థర్డ్ వన్ చారిత్రక పాటలు, ఫోర్త్ వన్ పారమార్థిక పాటలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అప్పగింతల పాటలు స్త్రీల పాటలకు సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్, ఊర్మిళాదేవి నిద్ర పాటలు ఏ కోవకు చెందినవి? ఫస్ట్ వన్ పౌరాణిక గేయాలు, సెకండ్ వన్ చారిత్రక గేయాలు, థర్డ్ వన్ స్త్రీల గేయాలు, ఫోర్త్ వన్ పారమార్థిక గేయాలు. సో సరైన సమాధానం చెప్పేయండి అమ్మా. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఇలానే కంటిన్యూ చేయండి మేడం అని చెప్పండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి అమ్మా. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పౌరాణిక గేయాలు. ఊర్మిళాదేవి నిద్ర పాటలు అనేవి పౌరాణిక గేయాలకు సంబంధించినవి. సో గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.